ఒక కూడికలో నేను వెళ్ళినప్పుడు దేవుడికి స్తోత్రం కలుగును గాక. అక్కడ 3 రోజుల కూడికలు ఏర్పాటు చేశారు. నేను చెప్పాను, మొదటి రోజు స్వస్థత ప్రార్థనలు చేస్తే జనాలు మళ్ళీ రారు, 3వ రోజు చేద్దాం అని చెప్పాను. 3వ రోజు స్వస్థత ప్రార్థనలు అంటే మొదటి రోజే అతన్ని తీసుకొచ్చారు. అతని గుమ్మం దగ్గర, చాలా పెద్ద మందిరం, అతని గుమ్మం దగ్గర కూర్చోబెట్టారు. ఎందుకంటే అతనికి కాళ్ళు సరిగా లేవు, అతను నడవలేడు. అతడికి పక్కనున్న వాళ్ళు సహాయం చేస్తే తప్ప అతను నడవలేడు. అక్కడ ఉన్నటువంటి స్థానిక సంఘ కాపరి నాకు రిక్వెస్ట్ చేశాడు, అయ్యా పాస్టర్ గారు ఈ ఒక్క ఆయనకు ప్రార్థన చేయండి అని. నేను అట్లా వెళ్తున్నాను, పరిచర్య అయిపోయింది, వాక్య పరిచర్య అయిపోయింది, బ్లెస్సింగ్స్ ఇచ్చాను, వెళ్తున్నప్పుడు అతను అన్నాడు, అయ్యా ఒక్క ఆయనకు ప్రార్థన చేయండి. ఎందుకు ఆయన చేయాలి, మనం చెప్పాను కదా నేను లాస్ట్ రోజు చేస్తానని. లేదయ్యా ఈయనకు ఒక్క ఆయన చేయండి, ఎందుకంటే ఆయన వస్తాడో రాడో తెలియదు, ఎందుకంటే ఆయన రావాలంటే వేరే వాళ్ళు సహాయం చేయాలి, ఆయన కాళ్ళు బాగులేవు, నడవలేడు ఆయన. అవునా, ఎందుకు నడవలేడు? నిజంగా నాకు కూడా ఇప్పటికీ అలా జరిగిందా అనిపించేలా చేసాడు దేవుడు. దేవుడు ఎందుకు నడవలేడు, నిజంగా నడవలేడా అని చెప్పి నేను వెళ్ళి ప్రార్థన చేయలేదు. అలా వెళ్ళాను రోషంగా, వెళ్ళి అతని భుజంలో నేను చేసి యేసు నామములో లే నడు అన్నాను, అంతే. అతను లేచి నడవడం మొదలుపెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. అతను అలా నడు అంటే సంఘంలో నడుస్తూ ఉన్నాడు అంతే. చూసావా, నడుస్తున్నావు కదా ఇంకేంటి అన్న అంటే, అయ్యా ఇది చర్చి కదా అందుకే నడుస్తున్నానేమో అంటున్నాడు. అవునా, నీకు అలాంటి సందేహం ఉందా, ఇతన్ని బయటకు దోసేయండి అన్నాను. అతన్ని బయటకు పంపిస్తే బయట నడిచాడు, బాల్కనీలో అంతా నడిచాడు. చర్చి బాల్కనీలో అంతా నడిచిన తర్వాత ప్రైజ్ ది లార్డ్ నేను అతను చెప్పాను, నీ స్టాండ్ ఏది, అది ఆ లోపల ఉంది, పట్టండి. ఆ స్టాండ్ మీ ఇల్లు ఎక్కడ, అయ్యా ఈ ఊరిలో అటు చివరిలో ఉండదు, నువ్వు ఊరు మధ్యలోంచి స్టాండ్ ఇలా పట్టుకుని వెళ్ళాలి. దేవుడి స్తోత్రం కలుగును. ఎందుకంటే అతను క్రైస్తవుడు కాదు, వస్తుంది చెప్పండి, అతడు ఒక అన్యుడు. ఇలా వస్తున్నారు హైదరాబాద్ నుంచి సేవకులు, స్వస్థతలు జరుగుతాయని చెప్తే అంతకుముందు నుంచి చర్చికి కనెక్ట్ అవుతున్నాడు, బాప్తిజం లేదు, రక్షణ లేదు. అలాంటి వ్యక్తి ఆ రోజు ఆ స్టాండ్ అలా పెట్టుకుని ఊర్లో నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. దేవుడి స్తోత్రం కలుగును. నిజంగా రానున్న దినాల్లో దానికి 100 రెట్ల అద్భుతాలు మనం చూడబోతున్నాం మన పరిచర్యలో. ఆమేన్. 100 రెట్ల అద్భుతాలు చూడబోతున్నాం. నమ్మండి ఖచ్చితంగా. నేను మీతో మాట్లాడుతున్నాను, మాట్లాడడం మాత్రమే కాదు, యేసుక్రీస్తు నామములో నేను ప్రవచిస్తున్నాను. రానున్న దినాలు మనవిగా చేయబడ్డాయి. ఆమేన్. మనవిగా చేయబడ్డాయి. వినేవన్నీ మనవి కావు, కనపడేవన్నీ మనవి కావు. నా మాట మీకు అర్థమవుతుందా? వినేవన్నీ మనవి కావు, కనపడేవన్నీ మనవి కావు. మనవి ఏవో వాటినే మనం లక్ష్యం ఉంచాలి. ఆమేన్. మనం స్కూల్కి వెళ్తాం, మన పిల్లల్ని 1 గంటకో 4 గంటలకో, ఈవినింగ్ ఆఫ్టర్నూన్ లంచ్ టైమో ఈవినింగ్ కంప్లీట్గా మనం రిసీవ్ చేసుకుందామని వెళ్తాం. కంపౌండ్ వాళ్ళ దగ్గర ఉంటారు ఈ తల్లులు, ప్రేమగల తల్లులు, చూస్తుంటారు పిల్లల్ని. ఇట్లా ఎంతమంది 100ల మంది చిల్డ్రన్స్ ఉంటారు అందులో కదా, 100ల మంది పిల్లలు. ఏ పిల్లల డ్రెస్సులు గుర్తుండవు, ఏ పిల్లల హెయిర్ స్టైల్ గుర్తుండదు, ఏ పిల్లల దగ్గర బ్యాగులు ఉన్నాయి, ఏ పిల్లల దగ్గర బుక్స్ ఉన్నాయి, ఏ పిల్లలు షూస్ వేసుకున్నారు, ఏ పిల్లలు చెప్పులు వేసుకున్నారు గుర్తుండదు, చూడరు. వాళ్ళ బాబునే వెతుకుతుంటారు, వాళ్ళ పాపనే వెతుకుతుంటారు. అక్కడెక్కడో కనపడుతాడు వాడు, అగో మావాడు వస్తున్నాడు. అది ఇప్పుడు ఎంతమంది వెళ్ళారు నీ ముందు? అయ్యో నేను గమనించలేదే, నీ ముందే కదా అందరి పిల్లలు వెళ్ళింది, నేను గమనించలేదండి. నువ్వు గేట్ దగ్గరే ఉన్నావు కదా, నేను గమనించలేదు. మరి ఏం చేస్తున్నావు? నేను నా బిడ్డను వెతుకుతున్నాను. నువ్వు నీ తండ్రిని వెతుకు. హల్లెలూయా. నువ్వు నీ తండ్రిని వెతుకు. ఆయన నిన్ను అలాగే వెతికాడు. ఆయన నిన్ను అలా వెతకబట్టి నువ్వు ఆయనకు దొరికావు. నిన్ను ఆయన అలా వెతికాడు, అలా ప్రత్యేకపరుచుకున్నాడు, నిన్ను అలా సంపాదించుకున్నాడు. నువ్వు ఆయనకు అమూల్యమైన వాడివి, అమూల్యమైన దానివి, విలువైన దానివి. నిన్ను ప్రత్యేకంగా చూస్తున్నాడు ఆయన. నీ పట్ల ఆలోచనలు ప్రత్యేకం, నీ పట్ల ఉద్దేశాలు ప్రత్యేకం, నీ పట్ల ఆయన తలంపులు ప్రత్యేకం. ఎవరో ఒకరిలాగా నిన్ను ఆయన చేయాలనుకోవట్లేదు, ఎవరో ఒకరిలాగా నిన్ను ఆయన చూడాలనుకోవట్లేదు. ఆయన నిన్ను ప్రత్యేకంగా చూస్తున్నాడు,
ప్రత్యేకంగా మలుచుకుంటున్నాడు. ఒక దినాన ఆయన నిన్ను ప్రత్యేకంగా నిలబెట్టుకోవాలని ఆశపడుతున్నాడు. నాన్న, తమ్ముడు, చెల్లి, యు ఆర్ వెరీ వెరీ స్పెషల్ ఫర్ యువర్ గాడ్. ఎందుకంటే ఆయన దేవుడు మాత్రమే కాదు, నీ తండ్రి. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ సెలవిస్తూ ఉంది, పాలిచ్చే తల్లి రొమ్ము వంటి హృదయంతో ఆయన మన పట్ల చూస్తున్నాడు. ఆమేన్. ఎక్కడైనా బిడ్డకు హాని ఉండొచ్చు, కానీ తల్లి ఒడిలో హాని కలుగుతుందా? ఎంత మంచి పానుపులో ఉండనటువంటి సుఖము ఒక పసి బిడ్డకు తల్లి ఒడిలో ఉంటుంది. ఏడుపు ఆగిపోతుంది ఆటోమేటిక్గా. అది ఏం కనెక్టివిటీ అర్థం కాని పరిస్థితి. భాష రాదు, మాటలు రావు, కానీ తల్లి స్పర్శను ఆ పసికందు గుర్తిస్తుంది. ఆ చేతులకు వెళ్ళగానే ఈవెన్ కొన్నిసార్లు ఫాదర్ ఎత్తుకుంటే కూడా ఏడుస్తారు పిల్లలు. ఫాదర్ ఎత్తుకుంటే కూడా ఆ స్పర్శకు కనెక్ట్ కానంత వరకు. కానీ ఇప్పుడైతే తల్లి మాత్రం, ఎందుకంటే కనింది, రొమ్ము పంచుతుంది కాబట్టి, నా దేవుని బిడ్డ, నీతో ఈరోజు తండ్రి మాట్లాడుతున్నాడు. నేను నిన్ను కని ఉన్నాను. ఆమేన్. ఐ నో యువర్ లైఫ్. ఐ నో యువర్ స్టార్టింగ్ ద డే. ఐ నో యువర్ ఎండింగ్ ద డే. నీ మొదటి రోజు నాకు తెలుసు, నీ ముగింపు రోజు నాకు తెలుసు. నీ వెంట్రుకలు నేను లెక్కించాను. నీ జీవితంలో, నీ దినములలో ఒక దినము గడవక మునుపు నీ దినములన్నీ నాకు తెలుసు. ఐ నో యూ. ప్రైజ్ ద లార్డ్. ఐ నో యూ. నువ్వు నాకు తెలుసు. ఎట్లా వెళ్ళాలి మనం ఆయన దగ్గరికి? ఆమేన్ కదా? ఎట్లా వెళ్ళాలి? ఇంత ప్రేమించే దేవుడు, ఇంత కనిపెట్టే దేవుడు, ఇంత కాచే దేవుడు, ఇంత నిజమైన దేవుడు, ఎప్పుడు రెప్ప వాల్చక నన్ను చూసే దేవుడు, ఎప్పుడు రెప్ప వాల్చక నన్ను కాచే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఇజ్రాయేలును కాయువాడు కొనుకడు. ఎస్, అలాంటి ఆ దేవుడి దగ్గరికి నేను ఎలా వెళ్ళాలని హత్తుకొని, ఆమేన్, హత్తుకొని వెళ్ళాలి. ఆ స్పర్శను అనుభవించాలి. ఆయన హస్తాలను తాకాలి, ఆయన వస్త్రాలను తాకాలి, ఆయన ప్రేమను రుచి చూడాలి, ఆయన హృదయాన్ని రుచి చూడాలి. బైబిల్ సెలవిస్తుంది, నాన్న, రుచి చూసి తెలుసుకొనుడి యెహోవా. ప్రైజ్ ది లార్డ్. Oh Jesus, a wonderful God. Glory Jesus. Thank you, Holy Spirit God. Thank you, Lord. Our God is living God. మన దేవుడు సజీవుడైన దేవుడు. మన పట్ల ఆయన కార్యాలు సజీవంగా ఉన్నాయి. మన పట్ల ఆయన ఆలోచనలు సజీవంగా ఉన్నాయి. మన పట్ల ఆయన ఉద్దేశాలు సజీవంగా ఉన్నాయి. ఆయన మన పట్ల ఎల్లవేళలా మెలకువ కలిగి ఉన్నాడు. ఇజ్రాయేలు ప్రజలు బంధకాలతో బానిసలుగా ఉన్నారు. ఇజ్రాయేలు ప్రజలు లక్షల మంది, ఐగుప్తి ప్రజలు లక్షల మంది, సైన్యం వేల మంది, గుర్రాలు, రథాలు. ప్రభు అనుకున్నాడు, నా ప్రజలను నేను విడిపించాలి. ప్రభు ఆలోచించాడు, నా ప్రజలను నేను విడిపించాలి అని. ఎప్పుడైతే ఆయన ప్రజలను విడిపించాలని ఆయన ఆలోచించాడో, ఆయన ఒక మనుషుని ఎన్నుకున్నాడు. ఆయన ఒక మనుషుని నిర్ణయించుకున్నాడు. ఆయన ఒక మనుషుని ఎన్నుకున్నాడు. ఆయన ఒక మనుషుని నిర్ణయించుకున్నాడు. ఆ మనుషుడు
ఆ మనుషుడు బలవంతుడా? ఆ మనుషుడు ఆ దేశము మీద వెళ్ళి యుద్ధము చేసి నా ప్రజలను విడిపిస్తాడా? ఆ మనుషుడు గొప్ప జ్ఞానం గలవాడు, నా ప్రజలను మాయోపాయముల చేత విడిపిస్తాడా? ఇలాగున ప్రభు ఆలోచించలేదు. ఏ దేశంలో నా ప్రజలు బానిసలుగా ఉన్నారో, ఏ దేశం యొక్క నాయకత్వం కింద నా ప్రజలు బానిసలుగా ఉన్నారో, ఆ దేశానికి, ఆ దేశంలో ఉన్న యజమానికి, అధికారికి, రాజుకు భయపడి పారిపోతున్న వాణ్ణి దేవుడు ఎన్నుకుంటున్నాడు. ఓ గాడ్, ఓ లార్డ్. ఆయన ఆలోచనలు చాలా గమ్మత్తుగా ఉంటాయి, కొత్తగా ఉంటాయి. యు కెన్ నాట్ గెస్. ఊహించలేవు నువ్వు, మన ఊహలకు అందవు. ఏ ఫరోకు భయపడి మోషే అనే మనుషుడు ఆ దేశాన్ని విడిచిపెట్టి పారిపోతున్నాడో, దేవుడు అంటున్నాడు, నేను నా ప్రజలను ఐగుప్తు నుంచి విడిపించడానికి, నా ప్రజలను ఐగుప్తు నుంచి బయటకు తీసుకురావడానికి నేను ఆ మోషేను ఎన్నుకుంటున్నాను. ఓ ప్రైజ్ ది లార్డ్. ప్రభా, నీకు మోషే గురించి తెలుసా? ఎందుకు మోషేని ఎన్నుకుంటున్నావు? మోషే గొప్ప రాజేం కాదు, మోషే వెనక సైన్యం లేదు. గొప్ప ధైర్యవంతుడు, బలవంతుడు కాదు మోషే. ఎందుకంటే మోషే ఆ దేశములో ఉన్న దేశ నాయకుడికి, ఆ ఫరోకు భయపడే పరిగెడుతున్నాడు. అలాంటి వాడు ఏం చేస్తాడు? ఓ ప్రభువా, అలాంటి వాడు లక్షల మంది ప్రజలను విడిపిస్తాడా? సైన్యాన్ని ఎదిరిస్తాడా? ఆ రాజుకు భయపడి పారిపోతున్నాడే, ఆ రాజుకు ఎదురెళ్తాడా? ఆ రాజుకు భయపడి పారిపోతున్నాడే, ఆ రాజును ఎదిరించి నీ ప్రజలను బయటకు తీసుకొస్తాడా? ఎలా అనుకుంటున్నావు నువ్వు? తమ్ముడు, చెల్లి, దేవుని బిడ్డ, ఎప్పుడు నీ బలమును చూడక, నీకున్న స్థితిని చూడక, నీవెప్పుడు నీ దేవుని వైపు చూడాలి. ఆమె ప్రతి సగటు మనుషుడి మాటలు ఇవే. నా డిగ్రీ ఇది, నా చదువు ఇది, నా సామర్థ్యం ఇది, నా కెపాసిటీ ఇది, నా పొజిషన్ ఇది, నా ఇన్ఫ్లుయెన్స్ ఇంతే ఉంది, నాకు పరిచయం ఇంతే ఉంది, నేను పల్లె నుంచి వచ్చాను, నేను గ్రామం నుంచి వచ్చాను, నేను కింద నుంచి వచ్చాను, నేను ఏమీ లేని వాడను, నేను పెద్దగా చదువుకో. ఇయ్యే దేని గురించి? సక్సెస్ గురించి, విజయం కావాలనే దాని గురించి. నువ్వు ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలంటే ఆ మాట చెప్పడానికి ముందు వాళ్ళు చెప్పే విషయాల గురించే. నువ్వు ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలి, నువ్వు గొప్ప స్థితిలోకి వెళ్ళాలి. నేను ఎలా వెలుగుతాను, నేను ఎలా ఉన్నతమైన స్థితిలోకి వెళ్తాను? నా చదువు అంతగా లేదు, నా జ్ఞానం అంతగా లేదు, నేను అంత మాటకారిని కాదు, నాకు అంత పెద్ద ఇన్ఫ్లుయెన్స్ లేదు, నాకు ఎవరు పరిచయాలు లేదు, నేను ఎవరితో పెద్దగా కలవలేను. నా స్థితి ఎందుకు మారుతుంది? ఎలా మారుతుంది? ఏ విధంగా చూసినా మారదు. కానీ ఏ విధంగా చూసినా మారినటువంటి స్థితి ఒకే ఒక కోణంలో మారిపోతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకే కోణంలో మారుతుంది. ఏ విధంగా తగ్గని జబ్బు ఒకే కోణంలో తగ్గిపోతుంది. ఏ వైద్యుడు ఇది కుదరదు, ఇది కాదు, ఇది నయం అవ్వదు, దీన్ని నేను సర్టిఫై చేస్తున్నాను, ఈ జబ్బు ఇంతవరకు తగ్గినట్టుగా చరిత్రలో లేదు అని చెప్పబడిన ప్రతి జబ్బు, ప్రతి రిపోర్టు ఒకే కోణం ద్వారా పూర్తిగా మార్చబడుతుంది. చప్పట్లు కొట్టొచ్చు మీరు కూడా. ప్రైజ్ ది లార్డ్. మారుతుంది. మోషేను దేవుడు ఎన్నుకుంటున్నాడంటే, మోషేలో ఏం చూశాడు? మోషే పారిపోతున్నాడు ఫరోకు భయపడి. మోషేని ఎన్నుకున్నాడు, మోషేని పిలిచాడు. మోసెస్ రా, నా ప్రజలను నువ్వు విడిపించాలి, నా ప్రజలను నువ్వు బయటకు తీసుకురావాలి. ఎక్కడున్నారు నీ ప్రజలు? ఐగుప్తులో ఉన్నారు, బానిసలుగా మగ్గుతున్నారు. వారి మొరలు విన్నాను,
వారి బాధలు, వారి మరులు నేను విన్నాను. నేను వారిని విడిపించాలనుకుంటున్నాను. మోసెస్, నేను నీకు తోడుంటాను. నీవు వెళ్ళి రాజుతో మాట్లాడాలి. మోసెస్ అంటున్నాడు, ఓ ప్రభువా, నువ్వు ఎవరిని అనుకున్నావో వారిని పంపించు, నేను దానికి చాలిన వాడని కాను. నువ్వు ఎవరిని పంపాలనుకుంటున్నావో, ఎవరిని పంపాలనుకున్నావో ఆయనను పంపించు, నన్ను కాదు. నేను సరిపోను. లేదు 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 మోసెస్, నేను నీకు తోడుంటాను. చూడు, నీ చేతిలో ఉన్నదేమిటి? కర్ర. నేలన పడవేయి. వెంటనే మోసెస్ ఆ కర్రని నేలన పడవేయగానే అది సర్పంగా మారింది. అక్కడి నుంచి దూరంగా వెళ్తున్నాడు, పారిపోయాడు దూరంగా. వెంటనే అలా దూరంగా ప్రభు అంటున్నాడు, ఒకసారి ఆ తోక పట్టుకో, ఆ కొన భాగమును పట్టుకో. మోసెస్ ఆ కొన భాగమును పట్టుకోగానే ఆ సర్పము కాస్త మళ్ళా కర్రగా మారింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఓ ప్రభువా, నన్ను వాళ్ళు నమ్మరు. లేదు 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 లేదు, నేను నీకు తోడుంటాను. ఒకసారి నీ చేయిని నీ డ్రెస్ లోపల ఉంచు, నీ చొక్కా లోపల పెట్టు, నీ కుడి చేతి. ఒక్కసారి అలా పెట్టాడు, బయటికి తీ. తెల్లని కుష్టి వలె మారిపోయింది. మరలా ఒకసారి లోపల పెట్టు, బయటికి తీసేటప్పటికి సాధారణంగా మారిపోయింది. ఇదిగో నేను నీకు ఇలాగ తోడుంటాను. ప్రైజ్ ది లార్డ్. ఇలాగన సూచక క్రియలు చేస్తాను, వారు నిన్ను నమ్ముతారు. మోసెస్ వెళ్ళు అంటున్నాడు. ఓ ప్రభువా, నాకు మాట్లాడడం సరిగా రాదు. ఎన్ని చెప్పినా కూడా ఇలాగే ఉంటారు కదా. ఎన్ని ఆదివారాలు గడిచి ఉంటాయి, మళ్ళీ ఒక మంగళవారం కూడా వస్తాడు పలకరించడానికి. కొత్త అయిపోయే. మళ్ళీ ఒకరు వచ్చారు బుధవారం పలకరించడానికి, ఫినిష్. మళ్ళీ ఏ గురువారమో ఏ శుక్రవారమో ఏ ప్రార్థనలోనో మళ్ళీ వాక్యం వింటే సెల్ ఫోన్లో ఛార్జింగ్ పెట్టినప్పుడు ఆ సెల్ ఫోన్ ఎట్లా వెలుగుతుంది? సెల్ ఫోన్లో ఛార్జింగ్ అయిపోతుంటే బ్లింక్ అవుతుంటుంది. ఛార్జింగ్లో ఫోటోలు రావు, ఫ్లాష్ రాదు, వీడియోస్ రావు, బ్యాటరీ లైట్ వెలగదు. అలా వీక్ మళ్ళీ ఛార్జింగ్ పెట్టగానే ఐఎమ్ రెడీ అని అంటుంటుంది సెల్ ఫోన్. సేమ్ వే చాలామంది దేవుని బిడ్డలు కూడా అలాగే. కానీ నాన్న, ఈ దినము నీ స్థితి ఒక నూతనమైన మలుపు తిరుగుతుంది. ఆమేన్. నూతనమైన మలుపు తిరుగుతుంది. యేసు క్రీస్తు నామములో మునుపు నీవు చూడని ఒక ఉజ్జీవపు ఆత్మీయ జీవితాన్ని చూడబోతున్నావు. ఈ దినం ప్రారంభమవుతుంది. నాకు మాట్లాడడం రాదు, నాకు మాట మాంద్యం ఉంది, నాలుక మాంద్యం ఉంది, మాట మాంద్యం ఉంది, నాకు మాట్లాడడం రాదు. నువ్వెవరిని అనుకున్నావు వారిని పంపించు. దేవుడు కోప్పడ్డాడు, మోషే పైన కోప్పడ్డాడు. సరే, నీ సోదరుడు ఉన్నాడు, అతడు బాగా మాట్లాడతాడు కదా, అతడు మాట్లాడతాడు. నీ మాటలు అతనికి అర్థమవుతాయి. నీవు అతనికి దేవుడుగా ఉంటావు. నువ్వేం చెప్పాలనుకున్నావో అహరోనుతో చెప్పు, అహరోను అక్కడ ఉన్నటువంటి రాజుతో చెప్తాడు. కానీ నేను నిన్ను విడిచిపెట్టను, నేను నీకు తోడుంటాను, నేను నీ వెంటే ఉంటాను, నిన్ను నడిపిస్తాను, అద్భుతాలు చేస్తాను, సూచక క్రియలు చేస్తాను, నీ ద్వారా నా ప్రజలను నేను బయటికి తీసుకొని వస్తాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రతి బంధకం తెగాలంటే ఒక అధికారం కావాలి, ప్రతి చీకటి తొలగాలంటే ఒక అధికారం కావాలి, ప్రతి దయ్యము కాడి విరగాలంటే ఒక అధికారం కావాలి. ఆ అధికారం దేవుడి ద్వారా రావాలి, ఇవ్వబడాలి దేవుడి ద్వారా. లక్షల మంది బంధకాలు, లక్షల మంది బానిసత్వం తెగాలంటే, ఒక ఫరో ఆ ఐగుప్తు రాజును ఎదుర్కోవాలంటే ఒక అభిషేకం, ఒక అధికారం కావాలి. అది దేవుడి యొద్ద నుంచే రావాలి.
మోషే తీసుకొస్తాడా ప్రజలంటే? దేవుడి చేత అధికారం పొందిన మోషే తీసుకొస్తాడు. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మోషేనే తీసుకొస్తాడా? దేవుని చేత అధికారం పొందిన మోషే తీసుకొస్తాడు. వెళ్తున్నాడంతే. మోసెస్ ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఐగుప్తుకి వెళ్తున్నాను. ఏ ఐగుప్తు నుండే పారిపోయి వచ్చావుగా? లేదు, నేను ఇప్పుడు వెళ్ళగలను. హల్లెలూయా, నేను ఇప్పుడు వెళ్ళగలను. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడికి వెళ్తున్నావు అంటే అక్కడ ఎక్కడైనా ఏ మూలైనా నివాసం ఉందాం అనుకుంటున్నావా మోసెస్ అంటే? లేదు లేదు లేదు, నేను ఫరోతో మాట్లాడడానికి వెళ్తున్నాను. హే మోసెస్, ఫరో నువ్వు కనపడితే చంపేస్తాడు. నువ్వు అతనికి భయపడే పారిపోయావు కదా దేశాన్ని విడిచిపెట్టి. నువ్వు అతనికి భయపడే దేశాన్ని విడిచిపెట్టి పారిపోయావు కదా, మరి నువ్వు అతని దగ్గరికి వెళ్తున్నావా? వెళ్తున్నావు ఐగుప్తుకి, కానీ ఫరో కంట మాత్రం పడకు. లేదు 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 లేదు, నేను ఫరోని డీల్ చేయడానికి, ఎదిరించడానికే వెళ్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏ జబ్బు నిన్ను నలగగొడుతుందో ఆ జబ్బులున్న వారికి నువ్వు ఆదరణ కలగజేసి దానికి మారుతావు నువ్వు. ఆమేన్. ఏ దయ్యం నిన్ను బంధించిందో ఆ దయ్యాలను భయపెట్టి పరిగెత్తించేవాడిగా మారుతావు నువ్వు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. yes, ఏ ఫరోకు మోషే భయపడి పరిగెత్తాడో ఆ ఫరోను ఎదిరించడానికి, ఆ ఫరోను శాసించడానికి, ఫరో ఇది ఇంతే అని చెప్పడానికి వెళ్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆహా, యాలాహరాందా షహిలానాహా అధికారము దేవుడి నుంచి వెలువడినప్పుడు, ఈ భూమి మీద కనపడే ప్రపంచాలు గాని, కనపడకుండా ఉండే ప్రపంచాలు గాని, అవి చీకటి ప్రపంచాలు గాని, అవి మరే దృశ్య రూపంలో ఉన్న ప్రపంచాలు గాని, ప్రతిదీ లోబడుతుంది. ప్రతిదీ. ఎస్, మోసెస్ వెళ్తున్నాడు. కనపడే మనిషికి భయపడేలా లేడు, కనపడకుండా ఉన్న శత్రువుకు భయపడాలే లేడు. ఎందుకంటే మోసెస్ ఒక అధికారం పొందుకొని వెళ్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని సంగమా, we need authority. మనకు అధికారం అవసరమై ఉన్నది, అధికారం మనం తీసుకోవాలి. యోహాను సువార్త 1వ అధ్యాయం 12-13 వచనాలు. తను ఎందరు అంగీకరించులో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఆమేన్. దేవుని పిల్లలగుటకు ఆయన వారికి అధికారము అనుగ్రహించెను. అధికారాలలో అనేక రకాలు కలవు. అధికారాలలో అనేక రకాలైన అధికారాలు కలవు. ఇక్కడ మనం చూస్తున్నాం, ఎందరైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తున్నారో, స్వీకరిస్తున్నారో వారందరికీ దేవుని పిల్లలగుటకు అధికారము అనుగ్రహింపబడింది. ఆల్రెడీ డిక్లేర్డ్, ఆల్రెడీ ఇవ్వబడింది. నువ్వు దేవుని బిడ్డగా ఉన్నావా? నీ యొక్క అథారిటీని నువ్వు రిసీవ్ చేసుకో. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. నీ అథారిటీని రిసీవ్ చేసుకో. ఆమేన్. నువ్వు తీసుకొని అధికారాన్ని. మోసెస్ వెళ్తున్నాడు, భయపడట్లేదు, నేరుగా వెళ్ళిపోయాడు, రాజు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎన్నో 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 కార్యాలు అక్కడ, ఎన్నో కార్యాలు. మీకు అందరికీ తెలుసు ఐగుప్తులో ఎన్ని అద్భుతాలు జరిగాయో. కప్పలు, మిడతలు కదా, విన్నారా? తెలుసు కదా. అక్కడ ఉన్నటువంటి నదులంతా రక్తంగా మార్చబడ్డాయి.
నా ప్రజలను పోనివ్వు అని ప్రభువు చెప్తున్నాడు అని చెప్పినప్పుడు, ఎవరు నీ దేవుడు? నాకే దేవుడు లేడు, నాకు ఏ దేవుడితో సంబంధం లేదు అని ఫరో కఠినంగా ఉన్నాడు. అంతే, ఒకటి వెంబడి ఒకటి, ఒకటి వెంబడి ఒకటి, ఒకటి వెంబడి ఒకటి. అగ్ని వర్షం, రాళ్ళ వర్షం, మిడతలు, కబ్బలు, నదులన్నీ రక్తంగా మారడం, చేపలు చనిపోవడం, ఇలా పలు రకాలైన కార్యాలు. అన్ని కార్యాలలో మోషే మాట్లాడుతున్నాడు. కార్యాలు జరుగుతూ ఉన్నాయి. మోషే మాట్లాడుతున్నాడు. ఫరో మోషే మీద ఏ అటాక్ చేయడంలా, చిట్ట చివరిగా ఫరో మోషేకు భయపడిన వాడిగా వదిలేశాడు వాళ్ళని. వద్దు, ఈ ఇజ్రాయేలు ప్రజలను, బానిసలను పోనివ్వండి, వారు మనకొద్దు, పంపించేయండి. బయలుదేరారు. లక్షల మంది జనం, 6 లక్షల పాదచారులు, గర్భిణీ స్త్రీలు, పశువులు, పసిపిల్లలు, ఇంకెంతమంది ఉండొచ్చు కదా, ఎంతోమంది ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు, వెళ్తున్నారు. సముద్రం దగ్గరికి వెళ్ళిపోయారు. సముద్రం దగ్గరికి వెళ్ళగానే ఒకవైపేమో అరణ్యం, ఒక ముందు చూస్తే సముద్రం, ఇరుపక్కల చూస్తే అరణ్యాలు, వెనక చూస్తుంటే తిరిగి మరలా ఫరో సైన్యం తరబడం ప్రారంభించింది, వెంటాడడం ప్రారంభించింది. ఈ ఇజ్రాయేలు ప్రజలు మొరపెట్టారు దేవుడికి. మోషే పైన, అహరోను పైన సరగడం మొదలు పెట్టారు. మోషే అంటున్నాడు, ఆగండి, నిమ్మలం అవ్వండి, నిదానించండి. ఎందుకు మోషే మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చావు? ఐగుప్తులో సమాధులు కరవయ్యాన్ని ఇక్కడికి తీసుకొచ్చావా? మేము చెప్పలేదా మోషే నీతో, మేము బానిసలుగానే ఉంటాం ఐగుప్తులో అని? ఇక్కడికి తీసుకురావడం ఎలా మమ్మల్ని? అప్పుడు అంటున్నాడు మోషే, ఏమంటున్నాడు? నేడు మీరు చూస్తున్న ఈ శత్రువులను మరలా ఎన్నడూ చూడరు. ఆమేన్, హల్లెలూయా. నేడు మనతో మాట్లాడుతున్నాడు ప్రభు. నేటి వరకు నిన్ను జయించిన వ్యాధి, నేటి వరకు నిన్ను జయించిన అప్పు, నేటి వరకు నిన్ను జయించిన పేదరికము, నేటి వరకు నిన్ను జయించిన భయము, నేడు నీకు భయపడి, నీకు లోబడి నీ నుంచి వెళ్ళబోతుంది. ఆమేన్. ఇది జరగబోతుంది. యేసుక్రీస్తు నామములో ఇది జరగబోతుంది. నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. మోషే ప్రజలు గోల చేస్తున్నారు. ప్రజలతో అంటున్నాడు, నేడు మీరు చూస్తున్న శత్రువులను మరల ఎన్నడూ చూడరు అని చెప్పాడు. వెళ్ళిపోయి ప్రభుకి మొరపెట్టడం మొదలుపెట్టాడు. ప్రభువా, ఏమిటి పరిస్థితి అయ్యా అని మొరపెడితే ప్రభు అంటున్నాడు, నీవు నాకేలా మొరపెట్టుచున్నావు? ప్రైజ్ ది లార్డ్. నీవు నాకేలా మొరపెట్టుచున్నావు? ఏమిటిది? ఎవరికి మొరపెట్టాలి? నిజమా కాదా? ఎవరికి మొరపెట్టాలి మోషే? చెప్పండి. ఆయనకి కదా మొరపెట్టాలి. నువ్వు నాకేలా మొరపెడుతున్నావు అంటున్నాడు. అందుకు మోషే భయపడకుడు, యెహోవా నేడు మీకు కలగజేయు రక్షణ మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పాను. అలా చెప్పిన తర్వాత అంతలో యెహోవా మోషేతో నీవేళ నాకు మొరపెట్టుచున్నావు? సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పుము. నీవు నీ చేతి కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు నీ చెయ్యి చాపి
దాన్ని పాయలుగా చేయము, అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్ర మధ్యన ఆరిన నేల మీద నడిచిపోవుదురు. ప్రైజ్ ది లార్డ్. మోషే, నువ్వు నాకేలా మొరపెడుతున్నావు? నాకెందుకు మొరపెడుతున్నావు మోషే? ప్రభువా ఏం మాట్లాడుతున్నావు? నేను నీకు మొరపెట్టాలి కదా. లేదు లేదు లేదు, నువ్వు నాకు మొరపెట్టవలసిన అవసరం లేదు. నువ్వు నాకెందుకు మొరపెడుతున్నావు? సాగిపోమని చెప్పు. ఎక్కడికి? ఇటువైపు సాగిపోమని చెప్పాలి. ఇరువైపుల అరణ్యం ఉంది, ఎదురుగా సముద్రం ఉంది, వెనక తట్టున ఫరో సైన్యం ఉంది. ఎలా? ముందుకు సాగిపోమని చెప్పు. నీ కర్రనెత్తి సముద్రాన్ని 2 పాయలుగా చేయి, నేను చేస్తాను అని చెప్పట్లా. హల్లెలూయా. నేను చేస్తాను అంటున్నాడా? మోషే, నేను చేస్తా మోషే, మిమ్మల్ని విడిచిపెడతానా మోషే, నేను కార్యం చేస్తా అలా అనట్లా. మోషే, నీ చేతికరణ ఎత్తు, సముద్రాన్ని 2 పాయలు చేయి, ఆరిన నేల మీద ఇశ్రాయేలీయులు నడుస్తారు. మోషే కలిగినది అథారిటీ. ఒకసారి చెప్పండి, అథారిటీ, అథారిటీ, అథారిటీ. వెళ్ళు, చెప్పు, మాట్లాడు. సముద్రం 2 పాయలుగా చేయబడింది, ఆరిన నేల మీద ప్రజలు నడిచి వెళ్ళారు. అథారిటీ, అథారిటీ. నేను చేస్తానని చెప్పట్లా. మోషే నువ్వు చేయి అంటే, నాన్న మనకు అర్థం అవుతలేదు నాన్న. ఇంకా దేవుడు మనలో కొన్ని నాటాడు, కొన్ని కప్పాడు, కొన్ని మనలో దాచాడు. వాటిని ఎలా వాడాలో మనకు తెలియడంలా. అర్థమవుతుందా? దేవుడు మనలో ఇన్బిల్డ్ చేశాడు ఆల్రెడీ. వాటిని ఎలా ఉపయోగించాలో మనకు అర్థం కావట్లా. మోషేకి అదే అర్థం అవ్వాలా. మోషేకి అంత పౌరున్న సంగతి తెలియదు, మోషే అంత అధికారంతో ఉన్న సంగతి తెలియదు. మోషే వెళ్ళి, ప్రభువా వాళ్ళకైతే మాట ఇచ్చాను, కానీ మన పరిస్థితి, మా పరిస్థితి ఎందుకయ్యా నా దగ్గరికి వచ్చావు నువ్వు? ఏమిటిది? ఇంకెవరి దగ్గరికి వెళ్ళాలి? నేను ఇంకెవరికి మొరపెట్టాలి? అవసరం లేదు. నేను ఆల్రెడీ నిన్ను ఏం చేశాను? నిన్ను అలా అధికారము గలవాడిగా చేశాను, ఒక గొప్ప శక్తి గలవాడిగా చేశాను. సముద్రాన్ని 2 పాయలుగా నువ్వే చేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అదే మాట యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు. ఏది మీ విశ్వాసం ఎక్కడ అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, బోధకుడా బోధకుడా మేము నశించిపోవచ్చున్నాము, బోధకుడా మేము నశించిపోవచ్చున్నాము, గాలి వాన మమ్మల్ని ముంచేస్తుంది అని పేతురు, అక్కడ అపొస్తలుడు యేసుక్రీస్తు ప్రభువాన్ని దోణిలో నిద్రిస్తున్న యేసుక్రీస్తు ప్రభువాన్ని లేపారు. లేవగానే అతను లేచి చూసి ఆ గాలిని, తుఫానుని ఆజ్ఞాపించి నిమ్మలపరిచాడు. అలా నిమ్మలం అవ్వగానే శిష్యుల వైపు చూసి, మీ విశ్వాసం ఎక్కడా? బోధకుడా ఏమంటున్నావు? మీ విశ్వాసం ఎక్కడా? బోధకుడా ఏం మాట్లాడుతున్నావు? మీ విశ్వాసం ఎక్కడ? బోధకుడు విశ్వాసం ఉంటే ఏం చేయాలి? ఈ గాలిని, నీటి పొంగును మీరు అదపగలుగుతారు. ప్రైజ్ ది లార్డ్. ఈ గాలిని, నీటి పొంగుని మీరు ఆజ్ఞాపించగలుగుతారు. ఈ గాలిని, నీటి పొంగుతో మీరు మాట్లాడగలుగుతారు. మీ మాటకు, మీరు కలిగి ఉన్న అధికారానికి గాలి, నీటి పొంగు లోబడతాయి. అధికారం, అథారిటీ, అథారిటీ. మోషే కలిగి ఉన్నాడు అథారిటీ, అపోస్తలులు కలిగి ఉన్నారు అథారిటీ. పేతురు, యోహాను అలా వెళ్తూ ఉన్నారు మంచి అభిషేకంతో. ప్రైజ్ ది లార్డ్. మంచి అభిషేకంతో వెళ్తున్నారు. మందిరం యొక్క గుమ్మం దగ్గర నుంచి వెళ్తున్నారు. అలా వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉంటే అక్కడ ఒక కృంటివాడు, భిక్షాటన చేయువాడు ఒకడు ఉన్నాడు. వీరి వైపు చూశాడు. చూడగానే, మా వైపు చూడు అన్నారు వీళ్ళు. మరలా ఆల్రెడీ చూస్తున్నాడు. మా వైపు తేరి చూడు అంటే వాడు మరిగా తేరి చూశాడు. మా వైపు చూడనేసరికి ఇంకొంచెం శ్రద్ధగా చూశాడు. అప్పుడు పేతురు అంటున్నాడు, మా దగ్గర వెండి బంగారాలు లేవు, మా దగ్గర వెండి బంగారాలు లేవు. చూడమని అన్నాడు, మా తట్టు చూడు అన్నాడు, వెండి బంగారాలు లేవు అంటున్నాడు. ఇక్కడ చాలా మంది తప్పుడు బోధలు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక పాస్టర్ గారు చెప్తుండగా నేను విని నవ్వుకున్నాను. పేతురు యోహానుల వస్త్రాలట అంత బాగున్నాయట,
ఆ బాగున్న వస్త్రాలను చూసినప్పుడట ఈ కుంటివాడట వెండి బంగారాలు ఇస్తారేమో అని ఆశపడ్డాడట. ఈ కల్పిత బోధకుల్ని వదిలేద్దాం, మారుతారు వాళ్ళే. తేరి చూడు అనగానే అతడు తేరి చూసినప్పుడు విలువైనవి గురించి చెప్తున్నాడు. వెండి బంగారాలేం మా దగ్గర లేవు, కానీ మా దగ్గర ఉన్నది నీకు ఇస్తాను. యేసుక్రీస్తు నామంలో లేచి నిలబడు అన్నాడు. అతను పుట్టుకతో కుంటివాడైనప్పటికీ వెంటనే చిలబండలంలో బలము కలిగి లేచి నిలుచున్నాడు. ఆ మందిరం లోపటికి వెళ్ళిపోయాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ అక్కడ ఒక మనుషులు వచ్చి ఎవరు చేశారు ఈ కార్యం, ఎవరు చేశారు ఈ కార్యం, ఎవరు చేశారు? ఆ పేతురు చేశారు. ఏ పేతురు చేశారు? ఆ పేతురు చేశారు. ఏ పేతురు? యేసుక్రీస్తు శిష్యులలో ఒక శిష్యుడు, ఆ ప్రధాన శిష్యుడు. ఏ పేతురు? ఆ పేతురు ఇంత కార్యం చేశాడా? ఇంత కార్యం చేశాడు. ఎట్లా చేస్తాడు ఇంత కార్యం? ఆ పేతురు అబద్ధికుడు, ఆ పేతురు పిరికివాడు, ఆ పేతురు భయస్తుడు, ఆ పేతురుకి మాత్రం ధైర్యం లేనివాడు. ఆ పేతురు యేసుక్రీస్తు ప్రభువుని చెప్పుకోవడానికి భయపడేవాడు. ఆ పేతురుకి ఇంత అధికారం ఉందా? ఆ పేతురుకి ఇంత కార్యం చేయగల సామర్థ్యం ఉందా? ఆ పేతురు అధికారంతో నింపబడ్డాడు. ఆ పేతురు అధికారంతో నింపబడ్డాడు. అథారిటీ గివ్స్ miracles, deliverance in the mighty Jesus name. అధికారము విడుదలను, అద్భుతాలను, స్వస్థతలను ఇస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అథారిటీ మోసెస్ పొందుకున్నాడు. అథారిటీ. ఏ ఫరో భయపెడతాడు, బంధిస్తాడు అనుకున్నాడు, ఆ ఫరోకి భయంగా మారిపోయాడు మోషే గురించి ఒక సమాచారం. ఏ మోషే అంటున్నావు? అది కాదు, ఆ మోషే కాదు, మీరు భయపడకండి, ఆ మోషే కాదు. ఆ మోషే గురించి అయితే చెప్పకు. ఆ మోషే వచ్చి నా దేశాన్ని, నా సైన్యాన్ని, సమస్తాన్ని సముద్రంలో వేసిపోయాడు. ఆ మోషే గురించి మాత్రం నాకు చెప్పకు, వేరే చెప్పు. ఫరో పరిస్థితి అలా మారిపోయింది. పేతురు, యోహాన్లు పిరికి వాళ్ళు, విద్యాహీనులు, పామరులు, పెద్దగా జ్ఞానం లేదు, పెద్దగా తెలియదు, ఎవరితో ఏం మాట్లాడాలో తెలియదు, ఎవరితో ఎలా మసులు కావాలో తెలియదు, అంత లోతుగా తెలిసిన వాళ్ళు కాదు. కానీ భూమిని తల్లక్రిందులు చేశారు. ప్రైజ్ ది లార్డ్. భూమిని తల్లక్రిందులు చేశారు. కొందరు అంటున్నారు, భూమిని తల్లక్రిందులు చేసిన వారు ఇక్కడికి కూడా వచ్చారా? ప్రైజ్ ది లార్డ్. మన భారతదేశానికి కూడా వచ్చారు. ఆమేన్. ఆయన శిష్యులలో ఒకడైన తోమ వచ్చాడు. జాగ్రత్తగా వినండి. అంత్యకాలపు దినములలో భారతదేశంలో రగులుకునే ఉద్యమం అట్లా ఉండదు. ప్రైజ్ ది లార్డ్. మామూలు రివైవల్ ఉండదు భారతదేశంలో. ఆమేన్. అసలు ఎవరు ఊహించరు కూడా భారతదేశం గురించి. మీరు నమ్ముతారా? ఇజ్రాయెల్ దేశం నుంచి, అమెరికా దేశం నుంచి భారతదేశంకి రాబోతున్నారు ప్రజలు. ప్రైజ్ ది లార్డ్. మేలుల కొరకు, దేవుడి కార్యాల కొరకు అంత ఉద్యమం భారతదేశంలో రాబోతుంది. ప్రైజ్ ది లార్డ్. అంత ఉద్యమం రాబోతుంది భారతదేశంలో. అధికారం, అథారిటీ. భయపడేవారు, పిరికివారు, మీరు సిలువ వేసిన యేసును మేము ప్రకటిస్తున్నాం. ఏమంటున్నావు పేతురు? ఏమంటున్నావు? అంత మాట అంటున్నావేంటి? అవును, మీరు సిలువ వేసి చంపిన యేసును మేము ప్రకటిస్తున్నాం. ఆయన చనిపోయాడు, 3వ దినం తిరిగి లేచాడు, ఆయన మాతో ఉన్నాడు, మాతో మాట్లాడాడు, దానికి మేమే సాక్షులం. అంత మాట అంటున్నావా? నొచ్చుకుందంట వాళ్ళకు. అవును, మీరు ఈ మూర్ఖ తరము వారికి వేరై రక్షణ పొందండి. ప్రభువు, దేవుడు యేసుక్రీస్తు ప్రభువునే మనకు ప్రభువుగా నిర్ణయించాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి రక్షణ అని పేతురు సమాజ మందిరంలో నిలబడి ఎలుగెత్తి చెబుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. పిరికోడు పేతురు, భయస్థుడు పేతురు. రేపో ఎల్లుండో చంపేస్తారు పేతురుని. చెరసాలకు తీసుకెళ్ళిపోయారు.
నిజానికి పేతురు ఎవరు? పిరికివాడు, భయస్థుడు, పెద్ద జ్ఞానం లేనివాడు, పెద్ద లోక జ్ఞానం తెలిసిన వాడు కాదు, విద్యాహీనుడు, తొందరపడి మాట్లాడేవాడు. దుడుకు పేతురు అని ఇక్కడ లోకల్లో ఒక లాంగ్వేజ్ ఒక పదం వాడతారు, దుడుకు పేతురు. అమ్మా పేరు పెట్టారు దుడుకు పేతురు. నాకు ఉడుకో దుడుకో నాకు తెలియదు, నాకు ఆ పదం కరెక్ట్గా నాకు సరికాలేదు, అది బైబిల్లో లేదు, బయట మనం ఎందుకు అవసరం లేదు. అంటే ఆయన త్వరగా స్పందిస్తాడు, త్వరగా మాట్లాడతాడు, త్వరగా జారిపోతాడు. బోధకుడా నీవే అయితే నాకు ఆజ్ఞాపించు, నేను నీళ్ళ మీద నడుస్తాను అని చెప్పాడు. ఓ దేవుడికి స్తోత్రం కలుగును గాక. పేతురు చాలా గొప్పవాడు. రా పేతురు. పేతురు నీళ్ళ మీద నడవడం ప్రారంభించాడు, అంతలోపే మునగడం ప్రారంభించాడు. అక్కడ ధోనిలో ఉన్న వాళ్ళు అనుకుంటారు, ఎందుకు రానికి అంత తొందర, మేము లేమా ఇంత నిమ్మలంగా లోపల, మాలాగా ఉండొచ్చు కదా, పరుగు పరుగు. కానీ ఒకటి తెలుసా, ఆశ ఉన్నవాడే అలా పరిగెడతాడు. ఆమేన్, హల్లెలూయా. ఆశ ఉన్నవాడే పరిగెడతాడు, ఆశ ఉన్నవాడే మాట్లాడతాడు, ఆశ ఉన్నవాడే స్పందిస్తాడు, ఆశ ఉన్నవాడే జవాబు చెప్తాడు, ఆశ ఉన్నవాడే ప్రశ్నలు అడుగుతాడు. ఆశ పడిన ప్రాణమే తృప్తిపరచబడతాడు. ఆమేన్. ఎవరూ పొందని పరిచర్య పేతురు పొందాడు, ఎవరూ పొందని అధికారం పేతురు పొందాడు. మొదటి పరిచర్య పేతురు చేశాడు, మొదటి ప్రసంగం పేతురు చేశాడు. పేతురు ప్రసంగంలో సంఖ్య రక్షణ పొందినట్టు ఇంకెవరి ప్రసంగంలో అంత రక్షణ పొందలా. 1 day 1 ministry 1 time preach thousands 3000 3000 5000. పేతురుని తీసుకెళ్ళి చెరసాలలో పడేశారు. అంతకు 2 రోజుల ముందు ఒక అతన్ని చంపేశారు, యేసుక్రీస్తు సంబంధినే. ఇతన్ని కూడా హేరోదు చంపజూస్తున్నాడు. వీళ్ళని చంపితే అందరూ ప్రజలు ఆనందిస్తారు, యూదులు. అయితే ఈ చక్కటి దినాలలో నేను పేతురుని కూడా చంపేస్తానని ఆలోచించాడు అతను. పేతురుకి అర్థమవుతుంది, సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. ఓ ప్రవ్వా, బోధకుడా, మా నాయకుని పట్టుకెళ్ళిపోయారు, సంఘం మొరపెడుతుంది రాత్రింబగలు. ఓ ప్రవ్వా, మా నాయకుని బయటకు తీసుకురా ప్రవ్వా. ఇతను తీసుకెళ్ళి లోపల పడేశారు. ఈయన మాత్రం ఎలా ఉన్నాడంటే, అటొక సైనికుడు ఇటొక సైనికుడు ఉంటే మధ్యలో హాయిగా పడుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మరొక కల్పిత బోధకుడు కూడా నాకు తెలుసు. పరిశుద్ధాత్మ చేత నింపబడిన బోధకులు మీకు 100లో 1000లో ఒకరు కనపడతారు. కానీ దయ్యాల చేత నింపబడి ప్రసంగించే వాళ్ళు గల్లీకి ఒక సేవకుడు ఉంటాడు. ఒక సేవకుడు చెప్తున్నాడు, పేతురట మత్తుగా పడుకున్నాడట, పేతురట లేజీ ఫెలోనట. పేతురట లేజీ ఫెలో అయితే దూత వచ్చి తట్టి లేపి, ఓ నిద్రపోతా అని లేపాడట. సమాధానం అనే జోళ్ళు వేసుకో. పడుకునేటప్పుడు ఎవడు చెప్పులు వేసుకొని పడుకోడు, అది తెలియట్లే ఈ మహానుభావుడికి. చెప్పులు ఇప్పే పడుకుంటారు కదా. సమాధానం అనే జోళ్ళు వేసుకో, నీతి అనే పై వస్త్రం వేసుకో. పడుకునేటప్పుడు ఎవడైనా మీద ఒక టవాలో తొండుగుడ్డలో ఉంటే ఏం చేస్తాడు కదా, నిజమా కాదా? ఇప్పుడు మీరు షాపింగ్ కని వెళ్ళారు, ఫంక్షన్ కని వెళ్ళారు, ఆ వెళ్ళిన బట్టలతో మీరు ఇంట్లో వెళ్ళి బెడ్ మీద పడుకుంటారా? పడుకోరు. టక్కున అవి మార్చుకొని సాఫ్ట్ డ్రెస్. ఇప్పుడు పురుషులంగా మేము కూడా ఏం చేస్తాం, ఈ డ్రెస్ మార్చేసి ఒక నెక్కరో పాయింటో షార్టో లుంగో వేసుకొని అలా పడుకుంటాం, ఒక మెత్తనైనటువంటి వస్త్రం. అతను కూడా ఏం చేసి ఆ పై వస్త్రం తీసి తల కింద పెట్టుకున్నాడు, అది పక్కన పడేశాడు. ఎందుకు గొడవ, ఇప్పుడున్న విశ్రాంతి దొరికింది, బయటంతా అల్లరి బోధలు ఉన్నాయిగా అని చక్కగా రిలాక్స్గా పడుకున్నాడు. మనకు తెల్లవారు ప్రయాణం ఉంటేనే రాత్రులు నిద్రపోం మనం, అవునా కాదా? తెల్లవారులు ప్రయాణం ఉంటే నిద్ర పడుతుందా? ట్రైన్ మిస్ అవుతుందో, ఫ్లైట్ మిస్ అవుతుందో, బస్సు మిస్ అవుతుందో అని కొందరికి అయితే వాళ్ళు నిద్రపోరు, ఎవరిని పోనివ్వరు, చదిరింద్రే చదువుతారు. ఏదో మొత్తం ఇల్లు కాల్ చేసి వెళ్ళిపోయినట్టు 3 రోజుల ప్రయాణానికి ఎన్ని చదువుతారో, ఇల్లు మొత్తం దిగి పందిరేస్తారు. వచ్చిన తర్వాత ఇల్లు గొల్లైనట్టు ఉంటుంది, అంత హడావిడైపోతారు. అలాంటిది 2 రోజుల్లో నిన్ను చంపుతారేమో అంటే పర్లేదులే, వదిలేయండి అదంతా, నేను కాసేపు పడుకుంటాను, కొంచెం అలసిపోయాను, బాగా బిజీ ఉన్నాను కదా, ప్రసంగాల మీద ప్రసంగాలు అలసిపోయాను, పడుకుంటాను. అంత రిలాక్స్గా పడుకున్నాడు ఆయన. దేవుడికి స్తోత్రం. నిద్ర ఎలా వస్తుందండి? రేపో మాపో చంపుతారంటే పేతురుకు తెలుసు. ఏం తెలుసు అంటే, పేతురు ఆల్రెడీ కార్యాలు చేసుకుంటూ వస్తూనే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్.
పైగా పేతురుకి ప్రభు చెప్పాడు, నాన్న పేతురు, నువ్వు మంచి వయసుతో ఉన్నావు, యవ్వన కాలంలోనే ఉన్నావు కదా, నీవు వృద్ధాప్యం వచ్చినప్పుడు, నీ బలము చాలనప్పుడు నీకు ఇష్టము లేని చోటకు వేరే వాళ్ళు తీసుకుని వెళ్తూ ఉంటారు నిన్ను. తన మరణం గురించి చెప్పాడు యేసయ్య, తన ఎండింగ్ టైం గురించి చెప్పాడు. నేను వృద్ధాప్యం వరకు ఉంటానని నా యేసయ్య చెప్పాడు. వీడు నన్ను రేపు చంపుతాను, అరెస్ట్ చేస్తే అవే పని ఇది కాని పని, కానీ నాకు పడుకుంటాను, నాకు అసలు పడుకొని అని సైనికుల మధ్యలో ప్రశాంతంగా పడుకుంటాను. పేతురికి చాలా క్లారిటీ ఉంది. ఆమేన్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ మనకు క్లారిటీ ఉండాలి. ఎందుకంటే మన దేవుడు నమ్మదగిన వాడు, మన దేవుడు విడిచిపెట్టడు, మాట తప్పడు, అబద్ధమాడుటకు నరుడు కాదు, విడిచిపెట్టుటకు నరుడు కాదు, మోసగించుటకు నరుడు కాదు. నిన్ను కాపాడుతానని చెప్పాడు, నిన్ను నింపుతానన్నాడు, నిన్ను అద్భుతంగా మారుస్తా అన్నాడు, నిన్ను ఆశీర్వదిస్తా అన్నాడు, నిన్ను ఉన్నతమైన స్థలంలో ఉంచుతా అన్నాడు, నిన్ను తలగా చేస్తాడు, నీ ప్రతి పరిస్థితి మారుస్తా అని చెప్పాడు, నిన్ను విడువనని చెప్పాడు, తోకగా చెయ్యను అని చెప్పాడు. ఆ మాట నువ్వు నమ్మావా? ఆ మాటలు నువ్వు నమ్మి తీసుకో. ప్రభువా, నువ్వు మాట తప్పడం నరుడు కాదు, నువ్వు మాట తప్పడం నరుడు కాదు, అబద్ధ మాటకు నరుడు కాదు. నువ్వు మాట ఇచ్చావు, నాకు వాగ్దానం ఇచ్చావు. అబ్రహాము వాగ్దానముల నిన్న వాగ్దానములు, అబ్రహాము వలె నన్ను దీవించవాడవు. నేను ఉన్నతమైన స్థితిలో ఉంటాను, నువ్వు నన్ను ఆశీర్వదిస్తావు. నేను నమ్ముతున్నాను ప్రభువా, నేను నమ్ముతున్నాను. ఆమేన్. పేతురు నమ్మాడు. ప్రార్థన చేస్తున్న గుంపుకు కూడా క్లారిటీ లేదు. వచ్చింది పేతురు అంటే, పేతురు ఎట్లా వస్తాడు నాకు అర్థం కాదు. పేతురు చెరసాల్లో ఉంటే ఎట్లా వస్తాడు? ప్రార్థన చేస్తున్న గుంపుకు క్లారిటీ లేదు. గమ్మున గాఢ నిద్రలో ఉన్న పేతురుకు క్లారిటీ లేదు. కలబడుతుందేమో అనుకుంటున్నాడు. ఒక గేటు దాటాడు. పెద్ద గేటు దాటుతున్నప్పుడు అర్థమైంది, ఇది కల కాదు, ఇది నిజమే. ఈ దూత కలలో లేడు, డైరెక్ట్గానే ఉన్నాడు. నేను బయటకు వస్తున్నాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. పేతురుని తీసుకురండి. అయ్యా, పేతురు అక్కడ లేడు. ఎక్కడున్నాడు పేతురు అక్కడ సమాజ మందిరంలో ప్రసంగాలు చేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సాతానుకు నచ్చింది రాసుకొని, సాతాను మెచ్చిందో ఊహించుకొని, సాతాను తలంచింది చెప్పుకొని, నేను వినాలనుకున్నదే వింటా, చూడాలనుకున్నదే చూస్తా, చెయ్యాలనుకున్నదే చేస్తా. ఎందుకంటే నేను యేసయ్య సొత్తును, ఎందుకంటే నేను యేసయ్య స్వాస్థ్యమును, ఎందుకంటే యేసయ్య నేను వారసుని, ఎందుకంటే యేసయ్య నా కొరకు సమస్తం అర్పించాడు, ఎందుకంటే నేను యేసయ్యకు విలువైన వాడిని, అమూల్యమైన వాడిని. నా కొరకు ఆయన సమస్తం అర్పించాడు. నేను ధనవంతుని కొరకు ఆయన దరిద్రుడిగా మారాడు. నేను స్వస్థత పొందుటకు ఆయన గాయములను భరించాడు. నేను మరణించవలసిన చోట నేను జీవించిన కొరకు ఆయన మరణించాడు. నేను బలవంతుని కావడం కొరకు ఆయన బలహీనుడిగా మారాడు. నేను ఘనత వహించుట కొరకు ఆయన అవమానాలు భరించాడు. నేను క్రీస్తును కలిగిన వాడను. ఐ హావ్ అథారిటీ. నాకు క్రీస్తు నుంచి అధికారం ఉంది. ఆయన బిడ్డగా, ఆమేన్, ఆయన బిడ్డగా నాకు అధికారం ఉంది. నేను ఆయన బిడ్డగా వెలుగుతాను. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఇటువైపు అటువైపు కాదు నాన్న, ఇటువైపు అటువైపు కాదు. యెహోషువతో ప్రభు చెప్పాడు, నాన్న యెహోషువ, మోషేకు, నా సేవకుడైన మోషేకు తోడున్నట్టు నేను నీకు తోడుంటాను. ఆమేన్. కానీ నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ చూడొద్దంతే. ఆమేన్. చూడొద్దంతే. నేను మీకు సాక్ష్యం కోసం చెప్తున్నాను, నా అతిశయం కోసం కాదు. మీరు నా మాటలు నమ్ముతారని కూడా నేను నమ్ముతున్నాను. ఎప్పుడు ఉండేవారు విన్నవే, కొత్తగా కొందరు ఈరోజు ఉన్నారు, వారు వినని వాళ్ళు వింటున్నారని నేను నమ్ముతున్నాను. అందుకని చెప్తున్నాను. నాకు 2 కొడుకులు పుట్టినప్పుడు నేను ఇలాంటి అద్భుతాలు చూశాను. నాకు మొదటి కొడుకు పుట్టినప్పుడు, కుమారుడు పుట్టినప్పుడు, మోజెస్ పుట్టినప్పుడు, ఆ రోజు 11 o'clock నాకు ఎమర్జెన్సీ కాల్ వచ్చిందంటే హాస్పిటల్కి వెళ్ళాను. పేషెంట్ చూడటానికి వెళ్ళాను. ఏదో కేసు, ఎమర్జెన్సీ కేసు, స్టమక్ పెయిన్ కేసు అనుకుంటా. ఆ కేసు చూసి వార్డుకి పంపించి సిస్టర్కి హ్యాండ్ ఓవర్ చేసి నేను నా క్యాబిన్లో రిలాక్స్ అయ్యాను. ఎందుకంటే కొన్ని కేసెస్, ఎమర్జెన్సీ కేసెస్ కొంచెం ప్రోగ్రెస్ వచ్చే వరకు మేము అబ్జర్వేషన్ ఉంటాం. కొంచెం ప్రోగ్రెస్ కనపడిందంటే అక్కడ నుంచి వెళ్ళిపోతాం. అది బేసికల్గా ఎవరైనా డాక్టర్స్ అట్లా చేస్తారు. నేను అలాగే పేషెంట్ని వార్డులోకి పంపించాను. నర్స్ ఐ ఫ్లూయిడ్స్ అన్ని పెడుతుంది, ఇంజక్షన్లు చేస్తుంది. నేను నాకు ఛాంబర్లో కూర్చున్నాను రిలాక్స్గా. ఫోన్లో మెసేజ్లు వస్తున్నాయి,
ఏం మెసేజ్లు వచ్చి అప్పటికి 12 అయిపోయింది. విషెస్ చెప్తున్నారు. ఒక ప్రిన్సిపల్ కాల్ చేశారు. ఆ రాత్రి పక్కింట్లో ఉంటాడు ఆయన అంత సిద్ధపడి ఉన్నాడు. రాత్రికి రాత్రి ఆయన ఫ్యామిలీతో సిద్ధంగా ఉన్నాడు. ఎక్కడున్నారు సార్ మీరు? చేతిలో ఒక గోడ గడియారం పట్టుకొని ఉన్నాడు. సార్ ఇప్పుడే వచ్చాను, హాస్పిటల్కి వచ్చాను, పేషెంట్స్ వస్తున్నాడు. మీరు రాగానే మీకు విషయం చెప్తాం. ఆయన ఆ గోడ మీదే ఉన్నాడు. రాగానే వెడ్డింగ్ యానివర్సరీ విషెస్ అని చెప్పి వాల్ క్లాక్ ఇచ్చాడు. ఓకే, నేను ఇంట్లోకి వెళ్ళాను. ఈమె ఇంత నిండుగా పెట్టుకొని 9 నెలలు నిండి పెట్టుకొని అలాగ కూర్చొని. నాకు అప్పుడే ఒక ఆలోచన వచ్చింది, ఈ రోజే కనుక డెలివరీ అయితే ఎలా ఉంటుంది? బాగుంటుంది కదా అని నేను అన్నాను. ఈరోజు డెలివరీ అయితే బాగుంటుంది కదా అని. ఆమె కొంచెం అన్నిగా లేదు 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 2 ఫంక్షన్లు ఒకే రోజు అయిపోతాయి, అట్లా వద్దని. పిచ్చిదానా, ఏమనుకుంటున్నావు? ఇలా ఎవరికి జరగదు తెలుసా? ఇది సామాన్య విషయం కాదు, ఇది స్పెషల్ అని చెప్పేసి అని నన్ను మంచం మీద ఆ బెడ్ మీదకి అమాంతం అలా దూకి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ పెయిన్ స్టార్ట్ అవును గాక. ఆమేన్. 2 o'clock పెయిన్ స్టార్ట్ అయిపోయినాయి. 2 o'clock పెయిన్ స్టార్ట్ అయిపోయినాయి. వాటర్ మొత్తం పోయింది బయటికి. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత నాయన వాటర్ పోయింది, ఆపరేషన్ చేయాలి అంటే చేసేసారు. ఈయనను బయటకు తీశారు, మోజెస్ని. ఆయన 6 నెలల కడుపులో ఉన్నప్పుడు డాక్టర్ టిఫా స్కాన్ చేసి డాక్టర్ ఏమన్నారో తెలుసా? ఈయనకి కిడ్నీస్ కనపడట్లేదు అని చెప్పారు. ఆ మాట చెప్పినప్పుడు తను వర్రీ అవుతుంది. అదేంటది అంత మాట చెప్పారు? నిజంగా ఆ మాట నిజమే, నాకు ఇప్పుడు అనిపిస్తుంది. అప్పుడు నేను అది కనీసం వినను కూడా వినలా. అంటే ఎట్లాంటి మెంటల్ ఉంటుందో చూడండి, ఏసఐ మెంటల్ ఇది. డాక్టర్ కిడ్నీస్ కనపడట్లేదంటే చెప్పుకొని బయటకు వచ్చింది. అయ్యో కిడ్నీస్ కనపడలేదు. ఆమె స్కానింగ్ మిషన్, ఆమె కిడ్నీస్ లేవు, బేబీ లేదు, బండి ఉందని చెప్పని డెలివరీ టైంకు నాకు రావాల్సిన వాడు నాకు వస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇదే మాట చెప్పాను ఆమెకి హాస్పిటల్ బయట. ఇందులో ఏ గరం మసాలా కలపలేదు నేను. అదే మాట, అదే ప్రకారం వచ్చాడు. అసలు నిజంగానే అప్పుడు కిడ్నీస్ కనపడలేదు తెలుసా మీకు ఆ విషయం? ఎందుకంటే మా ఫాదర్ సింగిల్ కిడ్నీతో పుట్టాడు. సింగిల్ కిడ్నీ మా ఫాదర్ది, ఒకటే కిడ్నీతో పుట్టాడు ఆయన. బహుశా ఈయన కూడా కడుపులో పడ్డప్పుడు ఈయన కిడ్నీస్ కూడా లేవు. కానీ ఎప్పుడైతే యేసయ్య నామములో నేను ఒక మాట, మన మాటలు కావు, నా తండ్రి మాటలే నావి. ఆమేన్. రిపోర్ట్లను నమ్మను నేను, డాక్టర్లను నమ్మను నేను రిపోర్ట్లను మార్చగల పరమ డాక్టర్నే నమ్ముతాను. ఆమేన్. పర్ఫెక్ట్గా వచ్చాడు. చిన్న ఆయన పుట్టినప్పుడు ఐసీయూ పుట్టగానే ఐసీయూలో పెట్టాలి అంటే చెప్పాను డాక్టర్కి, 2 hours టైం ఇవ్వండి, నాకు 2 గంటలు టైం ఇవ్వండి అంటే 2 గంటలు ఏమైనా జరగవచ్చు అని నాకు తెలియదు సార్, నాదే రెస్పాన్సిబిలిటీ, 2 hours టైం ఇవ్వండి అని చెప్పాను. ఆక్సిజన్ మాస్క్ పెట్టి ఆక్సిజన్ పెట్టి బేబీని అక్కడ వదిలేసి అక్కడ ఉన్న ఆయమ్మకు చెప్పాను, ఆయమ్మ ఆ ఆక్సిజన్ మాస్క్ మాత్రం తీయొద్దు అని చెప్పాను. చెప్పి ఇక్కడ లోపల ఆమెకు కుట్లు పడుతున్నాయి. ఆపరేషన్ చేస్తే కుట్లు వేస్తుంటారు కదా, ఇక నాకు అవసరం లేదు, అక్కడ మ్యాటర్ అది కదా. నాకు కావాల్సింది ఏంటి? నా బేబీ ఐసీ అన్నాడు. ఐసీలోకి ఎందుకు వెళ్తాడు నా బేబీ? ఐసీలోకి వెళ్ళండి నా బేబీ, అట్లా రాడు కదా. ఇది ఎక్కడో చిన్నగా మిస్ఫైర్ అయింది, ఎక్కడో తేడా జరిగిందని నేను ఇంటికి పరిగెత్తుకుని వెళ్ళి తలుపులు బిగించా. దేవుడికి స్తోత్రం. 2 గంటలు పర్మిషన్ అడిగా, అరగంట సేపే సమయం తీసుకున్నా, ప్రార్థన చేశాను. తండ్రి, ఎక్కడేం జరిగిందో నాకు తెలియదు, నాకు వేరే విషయాలతో నాకు సంబంధం లేదు, నాకు రావాల్సిన గిఫ్ట్ స్ట్రేట్గా రాలా, ఇది ఎక్కడో ఏదో జరిగింది, నా గిఫ్ట్ నాకు ఇచ్చేసి. నా గిఫ్ట్ ఎలా ఉంటుంది? ముక్కు మొహం తెలిసిన వాడికి మనం 50 రూపాయల గిఫ్ట్ ఇస్తాం, వాడి గుమ్మంలో మన వాచే కనపడాలి, మన పేరే ఉండాలి. మరి జీవం గల దేవుడు నాకు గిఫ్ట్ ఇస్తున్నారంటే ఎలా ఉంటుంది? దిస్ ఈజ్ మై ఫెయిత్. ఆమేన్. అది పరిపూర్ణంగా ఉంటుంది, బావుగా ఉంటుంది. నేను చెప్పా, ప్రభు నీవు నాకు పరిపూర్ణమైన బహుమానమే ఇస్తావు తప్ప మరి ఏది కాదు ఖచ్చితంగా చెప్పి హాస్పిటల్కి పరిగెత్తా. 1/2 అవర్లోనే వెళ్ళిపోయాం. వెళ్తే పీడియాట్రిషియన్ చాంబర్కి వెళ్తే పీడియాట్రిషియన్ లేడు. పైన పరుగున వెళ్తుంటే ఆ బాబును ఉంచిన దగ్గరికి పరుగున వెళ్తుంటే ఆయమ్మ ఎదురు వస్తుంది, సార్ బాబు ఇక్కడ లేడు సార్. అంటే ఆమె చెప్తుంది, ఇప్పుడే పిల్లల డాక్టర్ వచ్చాడు సార్, మీ బాబుని చూశాడు, ఊపిరి బాగా ఆడుతుందమ్మా, తల్లి దగ్గరికి పంపించేయండి అని చెప్పేశాడు సార్. దేవుడు ఏది? ఆ పీడియాట్రిషియనే, ఆ పిల్లల డాక్టరే. 2 గంటలు కూడా కాలేదు, అరగంట ముందేమో ఐసీయూలో పెడితే తప్ప గ్యారంటీ లేదన్నవాడు, అరగంట లోపే శ్వాస బాగా ఆడుతుంది, బ్రీతింగ్ బాగుంది, పంపించేయండి తల్లి దగ్గరికి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రైజ్ ది లార్డ్. అధికారము, విశ్వాసము, మాట్లాడటము. నాన్న, దేవుని బిడ్డ, ముగిస్తున్నాను. నీవు మాట్లాడే ప్రతిసారి
రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి నువ్వు ఈ రోజు నుంచి. నంబర్ 1, యు హ్యావ్ అథారిటీ. ఆమెన్. యు హ్యావ్ అథారిటీ, నీకు అధికారం ఉంది. రెండోది, నువ్వు ఆ అధికారంతో కూడిన వాడివై కూడిన దానివై నువ్వు మాట్లాడడం మొదలుపెట్టు. ఆమెన్. 1, నీకు అధికారం ఉంది. 2, ఆ అధికారంతోనే నువ్వు మాట్లాడు. అప్పుడు వచ్చి నీకు ఎంత అనుకున్నావు, షుగర్ ఎంత ఉంది నీకు? 300 పైన ఉంది. ఈ 300 షుగర్కి ఒకటి చనిపోయాడు. 300 కాదు 600 అయినా నేను చనిపోను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. షుగర్కి ఉన్నటువంటి రికార్డ్ నా ద్వారానే మార్చబడుతుంది. ఆమెన్. ఇలా మాట్లాడాలి. బీపీ 220 అయితే ఎవరు బతకరు. 260 అయినా నేను బతుకుతా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు? నేను నా దేవుడి నిర్ణయం ప్రకారం బతికేవాడిని. బీపీ ఆపరేటర్ చెప్పిందని కాదు, షుగర్ రిపోర్ట్ చెప్పిందని కాదు, డాక్టర్ రిపోర్ట్ చెప్పిందని కాదు, లోకంలో ఉన్న వాళ్ళు చెప్పిందని కాదు, బయట ప్రపంచంలో రేట్లు పెరిగాయని కాదు, 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు కరువు వచ్చిందని కాదు, బయట ఒక భయంకరమైన తెగులు వచ్చింది, అందరి ఇళ్లలో ఇద్దరిద్దరు చనిపోతున్నారు, ఊర్లో చాలా మంది చనిపోతున్నారు, అందరూ భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. నా కుటుంబానికి ఏమీ కాదు. నా కుటుంబానికి ఏమీ కాదు. ఎందుకంటే నేను మాట్లాడుతున్నాను కాబట్టి నా కుటుంబానికి ఏమీ కాదు. ఆమేన్. నేను ఎంత ఖచ్చితంగా మాట్లాడతానంటే దేవుని బిడ్డ ముగిస్తున్నాను. నేను ఇంటిలోంచి బయటకు వెళ్ళేటప్పుడు నేను ఏమని చెప్తానంటే, నేను వస్తాను అని చెప్తాను మా అమ్మతోని, మా మిస్సెస్తో. అమ్మ నేను వెళ్ళొస్తా అని చెప్పుకుంటూ వెళ్తాను. నేను వెళ్ళొస్తా అని చెప్తాను. అంటే ఎవరైనా నా ముందు అయ్యా వెళ్తాయా అని అంటారు కదా, ఒప్పుకోండి. ఒకరోజు వీళ్ళే ఎవరో ఉన్నారు ఇందులో గందులో, నువ్వేనా? వెళ్తాయా, మాట్లాడద్దా మాట, వస్తా అని చెప్పు. అంటే అంత విషయం ఉంటుందా? ఉంటుంది. నువ్వు నమ్మితే ఉంటుంది. నాదేముందయ్యా పనికి మాలినోడిని, నాకంత విలువ ఏడ తెచ్చింది, నాదేముందయ్యా పనికి మాలిన దాన్ని, నా మోటికి కూడా అంత విలువ ఉందా అంటే ఉండదు. నువ్వు పనికి మాలిన దానివి, అట్లే బతుకు. నువ్వు పనికి మాలినోడు అట్లే బతుకు. లేదు 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 అయ్యా నేను విలువైనోడినయ్యా, విలువైనోడుగా బతుకు. నేను విలువైన దాన్నయ్యా, విలువైన దానిగా బతుకు. అయ్యా జీవ మరణం నాలుక వశం, నా నాలుకకు కూడా ఉంటుంది. అయ్యా నీ నాలుకకు కూడా అధికారం ఉంది. నీ నాలుకకు కూడా అధికారం ఉంది. నీ నాలుకకు కూడా అధికారం ఉంది. జీవం ప్రకటించవచ్చు నువ్వు. ఆమేన్. నేను ఎంత క్లియర్గా ఉంటా. నేను వస్తా అని చెప్పాను కదా, వస్తాను. ఆమేన్. బయట అపవాది వాడు 100 వలలు కమ్మని 1000 ఉరులు పన్నని నేను ఇంటికి వస్తాను. ఎందుకు? నేను మాట ఇచ్చాను. ప్రైజ్ ది లార్డ్. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది దేవుని బిడ్డలకు తెలియని విషయం ఏంటో తెలుసా? వాళ్ళకు ఏముందో వాళ్ళకి తెలియట్లా. వాళ్ళకు ఏ అధికారం ఉందో, వాళ్ళకి ఏ స్వతంత్రం ఉందో, ఏ అధికారం ఉందో వాళ్ళకి తెలియట్లా. వాళ్ళకు ఏ అధికారం ఉందో తెలియనప్పుడు ఆ అధికారం ఎలా వాడాలో తెలియదు. అంతేనే కదా? ఆ మాట మీకు అర్థమవుతుందా? వాళ్ళకి ఏ అధికారం ఉందో తెలియనప్పుడు అది ఎలా వాడాలో తెలియదు. ఒక మాట చెప్తానా, జస్ట్ వెరీ షార్ట్ టైం, విల్ క్లోజ్. 100 మంది కట్టెలతోనూ కొట్టుకుంటున్నారు. 100 మంది ఒక రోడ్డు మీద, అల్లరైపోతుంది, కొట్టుకుంటున్నారు బాగా. ఓకే, అక్కడికి ఒక అతను వచ్చాడు, సైలెంట్గా వచ్చాడు, అలా నిటారుగా నిలబడ్డాడు. నిటారుగా నిలబడి చూస్తున్నాడు. ఆ కొట్టుకున్న వారిలోంచి ఒకడు చూశాడు అతన్ని. రే పోలీసు రా అన్నాడు. అంతే, పోలీసు వచ్చాడని అనగానే కొట్టుకున్న వాళ్ళు ఏమవుతారు? 100 మంది కదా, కొట్టుకోవచ్చుగా. కర్రలు ఉన్నాయిగా, కొట్టుకోవచ్చుగా. కత్తులు ఉన్నాయిగా, కొట్టుకోవచ్చుగా. అతడి దగ్గర ఏ కత్తి లేదు, అతడి దగ్గర ఏ కర్ర లేదు. ఏముంది అతడి దగ్గర? అథారిటీ. అతడి ధైర్యం ఏంటో తెలుసా? సార్ 100 మంది కొట్టుకుంటున్నారంట, నువ్వు ఒక్కడు వెళ్తే ఏం చేస్తావు? కొడతారేమని. నన్ను కొట్టుతారా? నేను ఎవరిని అనుకుంటున్నావు? ఇండియన్ పోలీస్ ఆఫీసర్ని నేను. నా మీద చెయ్యి అయ్యడానికి కూడా భయపడతారు ఎవరైనా అని వెళ్ళి ఇట్లా నిటారుగా ఇట్లా నిలబడితే చుప్, పోలీసు చుప్, అంతే. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం లేదు సార్, పిల్లలు ఏదంటే సంధానిస్తున్నాం, మీరు వెళ్ళిపోండి సార్, మేము కూడా వెళ్ళిపోతాం, అంతే. అధికారం. నువ్వు అధికారం ఏముందో మొట్టమొదలు గుర్తించు, దాన్ని ఎలా వాడాలో రెండవదిగా గుర్తించు. విజయం నీ వైపే ఉంది. ఆమేన్. విజయం నీ వైపే ఉంది. విజయం డిక్లేర్ చేయబడి ఉంది. ఆమేన్. ప్రభు అన్నాడు మర్చిపోకు, నేను లోకమును జయించాను.
ఆమేన్. నేను లోకమును నా మహిమను నేను మీకు ఇచ్చాను. ఆమేన్. తండ్రివన్నీయు నావి, నావన్నీయు మీవి. We have very powerful authority in Christ. ఆమేన్. క్రీస్తులో మనకు గొప్ప శక్తివంతమైన అధికారం ఉంది. దాన్ని మనం గుర్తించాలి, రెండవది వాడాలి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఓ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఓ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఓ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. యహాలియారా రికపాటియన్ని మెల్బిల్ని హెల్ అకేలి షహౌర్ రబాబాలాని ఎలినహౌర్ పుటనిల్ ఎలి షహూర్ బాలా రికాండిన్ బినాలియానా. ఎన్ని దినాలు బిడ్డల జీవితాల్లో గెలిచిన అపవాది కాడులను యేసు నామములో విరగొడుతున్నాను. ఇన్ని దినాలు బిడ్డల జీవితాల్లో ఏలిన అపవాది అధికారమును యేసు నామములో కొట్టివేస్తున్నాను. ఇన్ని దినాలు బిడ్డలను పరిగెత్తించిన భయాలను యేసు నామములో గతిస్తున్నాను. ఇన్ని దినాలు కుమిలిపోయి భయపడి, అయ్యా నా బ్రతికింతేనా, నా జీవితం ఇంతేనా అని వాళ్ళను వాళ్ళు చూసుకొని ఏడ్చిన బిడ్డలతో ఈ మాట విడుదల చేస్తున్నాను. బిడ్డలు దావీదు వలె ధైర్యవంతులుగా మార్చబడుదురుగాక. సంసోను వలె బలవంతులుగా మార్చబడుదురుగాక. యేసుక్రీస్తు నామంలో ఇప్పటి వరకు బిడ్డలను భ్రమపరిచిన ఆ భ్రమపరిచే ఆత్మను యేసు నామములో గద్దిస్తున్నాను. బిడ్డల జీవితాల నుంచి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. బిడ్డల కుటుంబాల నుంచి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. బిడ్డల మీద ఏ అధికారము నీకు లేదని యేసుక్రీస్తు నామములో నేను ధృవీకరిస్తున్నాను, ప్రకటిస్తున్నాను. భ్రమపరచు ఆత్మ కుటుంబాలను విడిచిపెట్టు. యేసుక్రీస్తు నామములో బిడ్డల్ని ఆశీర్వదిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో బిడ్డల్ని ఆశీర్వదిస్తున్నాం. యేసుక్రీస్తు నామములో బిడ్డలను బలవంతులుగా, శక్తివంతులుగా, పరాక్రమము గల బలాద్యులుగా యేసుక్రీస్తు నామములో ప్రకటిస్తున్నాను. గొలియాతు వంటి శ్రమలను, గొలియాతు వంటి శత్రువును, గొలియాతు వంటి వ్యాధులను దావీదు వలె యేసుక్రీస్తు నామములో వధించే వారిగా ఉందురుగాక. యేసుక్రీస్తు నామంలో ఇప్పటి వరకు మాయోపాయముల చేత బిడ్డల మీద వేసిన వలలను, ఉరులను యేసుక్రీస్తు నామములో పెరికి వేస్తున్నాను. బిడ్డలను నూతనముగా ప్రకటిస్తున్నాను, నూతన సృష్టిగా ప్రకటిస్తున్నాను. వాళ్ళు కలిగున్న అధికారమును వాడి వాళ్ళు జయ జీవితం పొందుదురుగాక అని పలుకుతున్నాను. యేసుక్రీస్తు నామంలో నీ దాసుడిగా, నీవిచ్చిన అధికారంతో, యేసుక్రీస్తు నామంలో నీ ప్రతినిధిగా, నీ ప్రవక్తగా బిడ్డల మీద ప్రవచిస్తున్నాను. నిన్నటి వల్లే బిడ్డలు ఉండకపోదురుగాక. నేడు ఒక నూతన శకము బిడ్డల జీవితంలో ప్రారంభమగునుగాక. బిడ్డలు కొందరు మెట్లు దిగుతుండగా మార్పులు గమనించుదురుగాక. బిడ్డలు కొందరు గృహంలో అడుగు పెడుతుండగా మార్పులు గమనించుదురుగాక. బిడ్డల వ్యాపారంలో మార్పులు గమనించుదురుగాక. బిడ్డల ఉద్యోగంలో మార్పులు గమనించుదురుగాక. బిడ్డల ప్రార్థనా జీవితంలో మార్పులు గమనించుదురుగాక. బిడ్డల ఉపవాస దినములలో మార్పులు గమనించుదురుగాక. బిడ్డల మాటలలో మార్పులు గమనించుదురుగాక. బిడ్డల ప్రవర్తనలో మార్పులు గమనించుదురుగాక. బిడ్డల వ్యాపారంలో మార్పులు గమనించుదురుగాక. బిడ్డల ఉద్యోగంలో మార్పులు గమనించుదురుగాక. యేసుక్రీస్తు నామంలో బిడ్డలు నూతనముగా కనపడుదురుగాక. యేసుక్రీస్తు నామంలో ప్రవచిస్తున్నాను. ఈ బిడ్డలు బలవంతులుగా, శక్తివంతులుగా నీ కొరకు సాక్షులుగా బతుకుదురుగాక. ఎక్కడి నుంచి చూస్తున్నా తమ్ముడు, చెల్లి, బిడ్డ, నాన్న
నీ కుడి చేతి పైకి ఎత్తుంచు. యేసుక్రీస్తు నామంలో నీ దాసుడిగా బిడ్డల మీదకి ఆశీర్వాదం విడుదల చేస్తున్నా. ఏ అభిషేకంతో, ఏ అగ్నితో నీవు నింపాలని, బలపరచాలని ఆశపడ్డావో ఆ అగ్ని, ఆ నింపుదల యేసుక్రీస్తు నామముల బిడ్డల మీద పొంగునుగాక, పొంగి పొర్లునుగాక. వారి బిడ్డల మీద ప్రభావం చూపేగా ఉండునుగాక. వారి భర్తల మీద ప్రభావం చూపునుగాక. వారి భార్యల మీద ప్రభావం చూపునుగాక. యేసుక్రీస్తు నామంలో బిడ్డల వ్యాపారాలు ఆశీర్వదించబడును గాక. బిడ్డల ఉద్యోగాలు ఆశీర్వదించబడును గాక. బిడ్డల మాటలు ఆశీర్వదించబడును గాక. బిడ్డల కళలు ఆశీర్వదించబడును గాక. బిడ్డల పాటలు ఆశీర్వదింపబడును గాక. బిడ్డల ప్రార్థనలు ఆశీర్వదింపబడును గాక. బిడ్డలు చేసే పరిచర్య ఆశీర్వదింపబడును గాక. బిడ్డలు ప్రత్యేకింపబడుదురు గాక. బిడ్డలు సాక్ష్యం ఇచ్చుదురు గాక. యేసు నామములో ప్రకటిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు.